సో మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు జరగడానికి ముందు మీ కుమార్తెకి టికెట్ అనౌన్స్ చేసి బీఆర్ఎస్ పార్టీ మీకు ఫండ్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్ మినిట్లో బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి మీరు కాంగ్రెస్ పార్టీలో మీ కూతురుని తీసుకెళ్ళి జాయిన్ చేసి అక్కడ టికెట్ ఇచ్చి గెలిపించారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు స్వయంగా ఆరోపణలు చేస్తున్నారు. నేను అంటున్నా టీవీ9 ద్వారా ఇవాళ మా అమ్మాయికి కేసీఆర్ టికెట్ ప్రకటించిన మాట వాస్తవమే. కానీ మా అమ్మాయికి బీఫామ్ ఇచ్చినట్టుగా కానీ నిధులు ఇచ్చినట్టుగా కానీ కేటీఆర్ చెప్పినా, హరీష్ రావు చెప్పినా, కేసీఆర్ చెప్పినా మా అమ్మాయి నేను ఇద్దరం కూడా మా పదవులకు రాజీనామా చేస్తాం. ఇట్స్ ఎ ఛాలెంజ్. బయట వేదవులు చాలామంది మాట్లాడుతుంటారు, అవి పట్టించుకోండి. కేటీఆర్ నేనంటే ఇప్పుడు కేటీఆర్కి విపరీతమైన కోపం ఉన్నది. కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ కానీ, చివరికి సంతోష్ కానీ మేము బీఫామ్ ఇచ్చాము, డబ్బులు కూడా ఇచ్చాము కావ్యకు అని వాళ్ళు చెప్తే కావ్య నేను ఇద్దరం మా పదవులకు రాజీనామాలు చేస్తాం. ఇంతకంటే ఎక్కువ నేను అంత గట్టిగా చెప్తున్నారు, అంత నమ్మకంతో. ఎస్, దట్ ఈజ్ శ్రీహరి. అందుకే మీ అందరికీ అహంకారం అనుకుంటారు. బట్ నా ఇంటిగ్రిటీని కాపాడుకోవడానికి నేను ఎవరితోనైనా ఛాలెంజ్ చేస్తాను.